హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. నేను వారి ప్రవర్తనను చూచి తిని. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని బిడ్డ, ఈ ఉదయకాలమున దేవుడు మన ప్రవర్తనను చూసే దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మన ప్రవర్తన అనగా మన నడవడి, మన మాటలు, మన క్రియలు, మన చూపులు సమస్తాన్ని చూచుచున్న దేవుడు. నేను వారి ప్రవర్తనను చూచి తిని. నీ ప్రవర్తన ఏ రీతిగా ఉందో, నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావో, నువ్వు ఏ రీతిగా ఉన్నావో దేవుడు చూచే దేవుడు ఇట్టున్నాడు. వాని ప్రవర్తనను చూచి తిని అంటే సమస్తము నీవు చేయు ప్రతి పనిని దేవుడు చూసే దేవుడు ఇట్టున్నాడు. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఆలోచనలను బట్టి దేవుడు నీకు కార్యాన్ని చేస్తాడు. నీ ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును. ఈరోజు అనారోగ్యముతో, బలహీనతలతో, వ్యాధులతో, సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఎంతో మంది బలహీనులమై స్వస్థత లేక భయంకరమైన పరిస్థితిలో మనమందరం ఉంటున్నాం. మరి దేవుడు అంటున్నాడు, ప్రవర్తన ద్వారా నీ ప్రవర్తన సరి అయినదైతే, నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరమైనదైతే దేవుడు అట్టి వారిని స్వస్థపరచుదును. ఎన్నో ఏళ్లగా పడకల మీద అనారోగ్యంతో ఉంటున్నావేమో, నీ యొక్క రోగము ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నావేమో. మరి అట్టి వారితో దేవుడు ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు. దేవుడు నీ ప్రవర్తన చూసి నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడు. పాపం అనే రోగముతో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, పాప రోగము నుండి నువ్వు బయటికి రా, యేసు వైపు చూడు. పాపం అనే రోగముల నుండి నువ్వు బయటికి వచ్చి యేసు వైపుకి వచ్చినప్పుడు ఆయన నీ ప్రవర్తనను చూసి నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడని నీకు స్వస్థతను అనుగ్రహించే దేవుడై ఇట్టున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని వైపు తిరిగి తామును తగ్గించుకొని ప్రవర్తనను సరిచేసుకొని దేవుని కొరకైన జీవితాన్ని జీవిస్తారో అట్టి వారికి ఆయన స్వస్థతను అనుగ్రహించి ఏమంటున్నాడు, వారిని నడిపింతును. నీవు నడవవలసిన మార్గము ఏదైతే ఉందో, నువ్వు ఒంటరిగా నడవలేవు కాబట్టి నిన్ను ఆ మార్గము గుండా ఆయన చక్కగా నడిపించే దేవుడు. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. నువ్వు దుఃఖముతో ఉన్నావేమో, కన్నీళ్లు కారుస్తున్నావు, వేదనతో ఉన్నావు, నిన్ను ఓదార్చే దేవుడు ఆయన. స్వస్థత ఒకటే కాదు, నడిపింపునిచ్చి ఓదార్చి నిన్ను బలపరిచే దేవుడు ఆయన. నా ప్రియ సహోదరుడా సహోదరి, ప్రవర్తన సరైనదిగా ఉండాలి. మన క్రియలు మంచివిగా ఉండాలి. మన ఆలోచనలు మంచివిగా ఉండాలి. మనము కఠినమైన హృదయులుగా, కపటముతో నిండిన వారిగా, ద్వేషముతో అసూయతో మనల్ని మనం నింపుకొని మనం ఉన్నట్టయితే ప్రయోజనము లేదు. నీ ప్రవర్తన బాగైతే నీకు స్వస్థతనిస్తాడు. అది శారీరకమైన స్వస్థత కావచ్చు, మానసికమైన స్వస్థత కావచ్చు,
ఆధ్యాత్మికమైన స్వస్థత కావచ్చు. దేవుడు నీకు స్వస్థతనిచ్చి నిన్ను బలపరిచే దేవునిగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక. ప్రవర్తనను చూశాడు. బైబిల్ గ్రంథంలో ఎవరి ప్రవర్తన అయినా దేవుడు చూశాడా? అవును. మరి హిజ్కియా కన్నీరు కార్చి దేవుని వైపుకు తిరిగాడు కదా, తన ప్రవర్తనను మార్చుకున్నాడు కదా. ప్రవర్తన మార్చుకున్న ఆ హిజ్కియా రాజుకు ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాలలో. క్రీస్తు కొరకైన బిడ్డలుగా మనము జీవించేవారిగా ఉండాలి. యేసు మార్గంలో నడిచేవారిగా మనం ఉండాలి. క్రీస్తును హత్తుకొని జీవించేవారిగా మనం ఉండాలి. ఈ ఉదయకాలమున దేవుడు నీ ప్రవర్తన సరి చేసుకోమని నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రవర్తన సరి చేసుకుంటావో, నీవు దేవుని యొక్క మార్గంలో నడుస్తావో, దేవుడు నీ జీవితంలో అద్భుతాలను చేసే దేవుడై ఉంటున్నాడు. ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడై ఉంటున్నాడు. ఆయన నీకు సమాధానమునిస్తాడు. సమాధానకర్త అయిన యేసయ్య నీలో జీవిస్తాడు. ఎప్పుడైతే సమాధానకర్త అయిన యేసయ్య నీలో ఉంటాడో నీకు క్షేమము కలుగుతుంది. అప్పుడు నీవు దేవుని స్తుతించి ఆరాధించగలుగుతావు. దేవుని నామాన్ని మహిమపరచగలుగుతావు. దేవుని కొనియాడుతావు. దేవుని ఘనపరుస్తావు. నీ జీవితంలో యేసయ్య ఉన్నట్టయితే ఆయన నీ పాపాలను క్షమించి నీకున్న సమస్త విధమైన వ్యాధులను, సమస్త విధమైన అస్వస్థతను, అనారోగ్యమును, అసమాధానమును, ప్రతి వాటిని బాగు చేసి ఆయన నిన్ను వాడుకుంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుని ఘనపరచండి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి మీ పాపాలను ఒప్పుకొట్టే మీ ప్రవర్తన మారినట్టయితే యేసయ్య నీలో కార్యమును చేస్తాడు. నీలో చెడు ఉండడానికి ఇక వీలు లేదు. యేసయ్య సమస్త దుర్నీతి నుండి, సమస్త పాపము నుండి నీకు విడుదలనిచ్చి ఆయన సరి అయిన మార్గంలో నేను నడుపుతూ నీకు స్వస్థతనిచ్చి ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి నిన్ను ఆదరిస్తానని ఉదయకాలం వాగ్దానము చేస్తున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, మాట తప్పని దేవుడు కదా. దేవుడు మాట తప్పడం లేదు, కానీ మనము మన మాటను తప్పుతున్నాం, ప్రవర్తనను తప్పుతున్నాం, లోకం వైపు పరిగెత్తుతున్నాం, లోకాశల వైపు పరిగెత్తుతున్నాం. నా ప్రియ సోదరుడ సోదరి, దేవుని బిడ్డ, ఈ లోకంలో ఒకరోజు అన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి. శాశ్వతమైన నిత్య రాజ్యములోనికి మనం వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు నుండే మన హృదయాలను సరి చేసుకుందాం, మన ప్రవర్తనను సరి చేసుకుందాం. ఒకరి ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉంటే శత్రువుల్ని సహా మిత్రులుగా మార్చే దేవుడు మన దేవుడు కదా. నీ ప్రవర్తన బాగుంటే ఈరోజు నీకు స్వస్థతనిస్తానని మాట ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రవర్తన సరి చేసుకో. నీలో పాపం ఉన్నట్టయితే తీసివేసుకో. రా, రక్షకుడైన యేసయ్య దగ్గరికి రా. నిన్ను బాగు చేసి నీకు ఆరోగ్యమును కలుగ చేస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.